రైడ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే శివరాత్రి టెంపుల్ పోతున్నాం. టెంపుల్కి రమ్మన్నా కానీ రాకుండా ఎవరితోట ఫోన్లో మాట్లాడుతున్నాం. రైట్ అఖిలానా, సీ యూ. రైట్ పని చేయాలా? టెంపుల్ రావట్లేదా? ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్ళొస్తాం, ప్రసాదం ఇక్కడ. వాడిని నమ్మకూరి, వాడు టెంపుల్లో తింటాడు, ఈడ తింటాడు. వాడిని నమ్మితే కథమే. ఢిల్లో జాబ్ వచ్చిన శుభ సందర్భంగా ఏమిస్తున్నాం మాకు దావత్? అందరినీ గుడికి తీసుకెళ్తాం. ప్రసాదం దోశ తెస్తాడు, ప్రసాదం పెట్టేసి ప్రసాదం. ఓకే. జయబ్రో ఎక్కడ? అమ్మా జయబ్రో కనపట్లేదు. జయబ్రో ఓకే ఓకే, జయబ్రో ఉన్నాడు. మన గాడి పార్క్ చేసుకొని టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయినాం. తీరా చూస్తే మొత్తం ఇండియా ఉంది టెంపుల్ లోపల. అందరు లైన్లో నిల్చుకొని వెయిట్ చేస్తున్నారు. సగం కౌంటరే. నెక్స్ట్ నీ పేరు ఇట్లా బ్రో పేరు ఉంటుంది, వివేక్ బ్రో పేరు ఉంటుందంట. వెళ్ళిపోయారు. చాలా రోజులు అయిపోయింది ఇంత సందడి చూసి. ఇన్ని రోజులు సప్పబడ్డ జీవితం బతికినాం. నవగ్రహాలు తిరుగుదామా? నవగ్రహాలు తిరుగుదామా? నవగ్రహాలు ఫస్ట్ నవగ్రహాలు కాలు కడగడానికి అయితే ఉండదు, మళ్ళీ కిందకి వెళ్ళి ఏంది కాలు ఆడడానికా? బొమ్మ వివేకాన్ని ఆడున్నారు ఇప్పుడు కనబడితే స్పెషల్ దర్శనం. శివరాత్రి కాబట్టి టెంపుల్కి మస్తు మంది వచ్చినారు. అక్కడ కూర్చొని పాటలు కూడా వేరే లెవెల్ వాడుతున్నారు. అసలుకి ఒక్కొక్క గానం ఒక్కొక్క స్వరమై వినపడుతుంది. టెంపుల్కి అయితే మస్తు మంది వచ్చినారు. మన శివరాత్రి రోజు కాలనీ టెంపుల్ ఎట్లయితే కలకలలాడుతో ఇక్కడ కూడా అంతే ఉంది. డెకరేషన్ కూడా మస్తు చేసినారు. సేమ్ మన వినాయక చతుర్థికి చేస్తారు కదా, పైన పూలు పూలు. దేవుని దగ్గర దర్శనం చేయండి. బ్రో ప్రసాదం ఏంటి బ్రో? అది ఇంట్లోనే ఉంటాయి కదా అవి. ఇంకా దర్శనం చేసుకున్నావా అప్పుడే? అట్లా కట్టుకొట్టినావు కదా, పక్కన జారు ఉంది. అవునా? మరి ఇందా కట్టుకెళ్ళి మన పాటలు పాడే అంకుళ్ళు ఆంటీలు అందరూ కలిసి పాటల్ని మార్చేసినారు. ఇది ఎప్పుడు టెంపుల్స్ అలా జరుగుతూనే ఉంటుంది, ఇది కామన్. మీరు ఎప్పుడైనా నోటీస్ చేస్తే కింద కమెంట్ చేయండి. అక్కడ చూసిన మిల్క్ అన్నీ కూడా శివునికి అభిషేకం చేసిన మిల్క్. స్వామి నన్ను లైఫ్లో నేను ఏదైతే కోరుకుంటున్నానో అది అయ్యేటట్టు చేయి స్వామి. ఇమ్రా చింటూ ధైర్యశాలి పవన్
భాగ్యశాలి పవన్. ఒక్కసారి ఇంకా పవర్ బటన్ వద్దకపోయి ఉంటే ఇప్పటిదాకా నా కష్టం మొత్తం వృధా అయిపోయేది. తేడా తేడా చూస్తుండే ఈ అమ్మ జీవితం. ఆయన ఏం కాదు, కాన్ఫిడెన్స్ తోటి ఇచ్చి పడేయాలి. జై శ్రీరామ్. ఏమైనా నచ్చుకోండా? ఇదేనా ప్రసాదం? ఇంకేం పెట్టరా బ్రో? మా గల్లీలో టెంపుల్ ఇంకా ఎక్కువ పెడుతుండే బ్రో. సో ప్రసాదము, వెజ్ బిర్యానీ అది ఇది వస్తుందని చెప్పి పుష్కా పూరి మన టెంపుల్ రింపాక్ కాలనీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పెట్టినంత ప్రసాదం పెడుతురు. వెజ్ బిర్యానీ అది ఇది పెడతారని నిరా ఉత్సవం నిరా అది ఎక్కువ కాచ పోకుండి ఖర్చుల బండి ఏమైనా ఉందా? తీసుకొచ్చేది ఉండే మా డాడీ దాంతోనే విడవాలన్నాడు. నేను ఇంటికి వెళ్ళే వరకు తినను. ఏమున్నాయి చూసొద్దాం నార్మల్. అందుకే నేను డేట్ తీసుకోమని చెప్పాను. ఓకే ఓకే లేట్ అవుతుంది, మళ్ళీ వద్దాం, వెళ్ళి మళ్ళీ వద్దాం. మేడం వాడుతుంది కానీ కొనేటట్టు లేదు. నీ ఇష్టం, ఏదో ఒకటి తీసుకో. ఏమండి ఇల్లు మా మెచ్చర్ బ్యాట్ మన దగ్గర ఉంది. నెక్స్ట్ గుడిరా చరణ్ చూపిస్తాను అన్నిట్లో ఏముంది కావాలి. పటేల్ 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 ఇంట్లో పటేల్ 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 చూపించాను. మొత్తం పటేలే ఉందిగా. అంటే మీ కొడుకు పటేల్ పిల్లకి పెట్టిండి అంటే నాకు అర్థమైపోయింది. జోక్స్ అపార్ట్, అందరూ బాగుండాలి అండ్ అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ గాడ్. సో దర్శనం అయితే 8 నెంబర్ జరిగింది. ప్రసాదం దగ్గరనే జర కింది మీది తీసుకోండి మరి. ప్రసాదం బాబాయ్ షట్ పదాక ప్రసాదం లేదని తిట్టుకున్నావా? నువ్వు మరీ లాగా ఉన్నాం అనుకుంటున్నా. అంతేగా. మన వాళ్ళు అయితే దింపుతున్నారు, మనం పోయి తినేసేద్దాం. తీసుకొచ్చుకోబో నువ్వు కూడా. ఎవరు డిసప్పాయింట్ కాకుండా ఇందాక చెప్పిందంతా కట్టు. పక్క ప్రసాదం కోసం యూఎస్ రాండి, టెంపుల్కి అయితే పక్క రాండి. ఫుల్ ఫుడ్ పెడతారు. ఈ అమ్మ జీవితం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఏంటది బాయ్? కోడి కోడి అక్కోడి నువ్వు పెట్టుకొని బాగా తీస్తాను, మళ్ళీ వచ్చి పెట్టుకో. సుషిరా బాయ్ మీకోసం జర అన్నీ చూపిద్దామని ఫుడ్ తినకుండా ఇట్లా బ్లాగ్ చేస్తున్నా. తింటారే ఉన్నా ఓకే నెక్స్ట్ ఐటమ్ ముందు కడిగి చేత్తోనే అనుకుంటా. ఇది బ్రో, ఇదేమనుకుంటున్నా పూరి. ఇది పూరి. ఇదా? అవును, ఇది పూరి, దాంట్లో అది మధ్యాహ్నం పెట్టు. ఇదేంటిది? ఇటే బ్యాలెన్స్ పూరి. ఏం పూరి? అది పూరి. అది స్వీట్. ఫస్ట్ కొంచెం పెట్టుకో, బాగుంటుంది. మళ్ళీ అంతే ఫుడ్ కదా? వేస్ట్ చేసుకో. ఏం స్వీట్ రా? స్వీట్ అంతే. బ్యాలెన్స్ ఆగట్లేదు. స్వీట్ అంతే. రెండో ఒకే సైడ్ ఉంది. ఇది అదేంటి? అది ఏమో బాయ్, ఇది స్వీటే. అన్ని స్వీట్లే. నువ్వు తిని చెప్పు. నాకు తెలిసి అది హాట్లా ఉంది. నాకు ఇంతే. స్పూన్ సైడ్ ఉంది ఫస్ట్ బాక్స్. అదే అన్నాడు. మన వాళ్ళు గ్యాప్లు వేస్తున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమో మా కోసం స్వీట్ తయారు చేస్తారు. సారీ ఇంట్లో ఉన్న వాళ్ళు, ఈ వీడియో చూసినాక తిట్టుకోకురి, కొట్టుకోకురి. వీడియో ఆన్ చేయలేదు అని చెప్పుకుంటూ పోతుంది. ఇప్పుడు చెప్పు ఏది బాగుంది? పునుగులు బాగున్నాయి, సాంబార్ చాలా బాగుంది, ఉప్మా కూడా బాగానే ఉంది, పర్లేదు. అదేంది అది పూరియా స్వీటా? అదే బజ్జీల పునుగులు అది పునుగులు పెసర పునుగుల్లో ఉన్నాయి యాక్చువల్గా. ఓకే ఇవి ఉన్నాయండి.
గుజరాతీ పునుగులు కావు పునుగులు కావు స్వీట్ బోండ్ కావు అది ఏంది అది పూరి అది పూరి పూరి కర్రీ అది కర్రీ అయిపోయిందంట సాంబార్ నో ప్రాబ్లం क्यों मतलब वो उन्हें उपवास किया चलो कोई बात नहीं कल ये कल पी सकते हैं ना हाँ लेके जाओ कल ले जाओ आज ले जाओ थोड़े से थैंक यू थैंक यू बोलता है आओ और कुछ सबको थैंक यू सो मच अंकल अरे क्या जय श्री राम एनी टाइम प्लीज कम और साथ लाऊं ये ट्राई करो अगर है तो लेके जाओ फिर हाँ मेरे पास डब्बा है आपको जय श्री राम పాపం నేను 5 పెట్టుకొని వచ్చినప్పుడు పెట్టావు కదా అక్కడ మర్చిపోయావు ప్లేట్ ఇందాకేమో ప్రసాదం పెట్టట్లేదు నేను పెట్టలే తిట్టావు ఏమైంది ఇప్పుడేమో ప్రసాదంని ఒక్కడి పోయి తెచ్చుకున్నావు అయ్యా అన్న నా యాపిల్ నీ ఒక్కడి కానీ కాదురా ప్రసాదం తినాలని సుమక్క యాపిల్ డైలాగ్ ఇస్తా అనుకున్నావు కదా ఇయ్యా కాదు సుమక్క డైలాగ్ ఉంటుంది చూడు ప్రసాదం ప్రసాదమే బ్రో ఒక్కొక్కటి అన్న ఒక్కొక్కటి వాళ్ళని ఇన్నే వస్తా అంకుల్ బాయ్ మళ్ళీ ప్రేమతోటి అక్కడ పోయింది కదా రెడ్ కలర్ షర్ట్ అంకుల్ ప్రేమతోటి నువ్వుల లడ్డూలు ఏం లడ్డూలు బ్రో ఇవి లడ్డు మంచిగా చేతిలో పెట్టిండు జీవన్న తినకపోతే అవమానం. తింటా ఇంటికి పోయినాక రేపు ఇంటికి పోయినాక రేపు పొద్దున్న తింటాడంట అంతే మరి నేనైతే లేపేస్తా ఎక్కువనే ఇచ్చిండు